కదలిక అయినా ధర్మము చేత కట్టబడితే చివరికి ఏ కదలికలు లేని సమాధి స్థితికి చేరుతాడు. అది శివం, అదే శివుడు. కదలికలు కదిపి 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 చివరికి కదలికలు లేని సమాధి స్థితికి చేర్చగలిగిన తల్లి ఎవరు అంటే ధర్మిణి, ధర్మవర్ధిని, నిత్యానందకరి ఆ తల్లి. అయితే శంకరాచార్యులు వారు అన్నం గురించి మాట్లాడకుండా ఆనందం గురించి మాట్లాడుతున్నారే, మొట్టమొదటి అసలు మోక్షం గురించి మాట్లాడుతున్నారు ఎందుకు అంటే వారు సన్యాసాశ్రమంలో ఉన్న జగద్గురువులు, పైగా వారు జ్ఞాన మార్గాన్ని అవలంబించిన వారు. అన్నిటికన్నా వారికి ప్రధానమేమి అంటే ఈ జాతి యందు పుట్టిన వాళ్ళు సనాతన ధర్మానికి ఆలవాలం కాబట్టి, ఈ దేశం ప్రపంచానికి పూజా మందిరం లాంటిది కాబట్టి మొట్టమొదట ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అన్నము తిని జీవిత ప్రయోజనముగా ఏ ధర్మాన్ని పాటించాలో, చిట్ట చివర చరమ ప్రయోజనంగా ఏ విడుదలను పొందాలో, ఏ బ్రహ్మానందాన్ని ఈ శరీరమును ఆధారం చేసుకుని అనుభవించాలో దాన్ని ఉపదేశం చేయడం వారి కర్తవ్యం. ఎందుకని అంటే వారు జ్ఞానమార్గావలంబకులు. అందుకని ఆ జ్ఞాన మార్గము యొక్క చరమ ప్రయోజనాన్ని ప్రస్తావించడంలోనే వారి అవతార వైభవము, జగద్గురువుల యొక్క సందేశము నిబిడీకృతమైంది. అందుకే ఆ తల్లిని కీర్తించేటప్పుడు కేవలము అన్నం పెట్టడం కాదు, అమ్మా నువ్వు ఎన్నాళ్ళు అన్నం పెట్టినా చిట్ట చివరికి ఈ శరీరం ఏదో ఒకనాడు కాలిపోతుంది. కట్టెల్లో కాలిపోయినటువంటి ఈ శరీరం దగ్ధమై గుప్పెడు బూడిదైపోవచ్చు, కానీ జీవుడు సనాతన ధర్మమునకు ప్రాణప్రదమైన పునర్జన్మ సిద్ధాంతాన్ని అనుసరించి మళ్ళీ వేరొక శరీరంలో కడతాడు. ఎన్ని కోట్ల జన్మలు ఇలా తిరగాలమ్మా నేను? చిరంజీవన్నే వక్షపిత పశుపాశవ్యతికర పరానందాభిక్యం రసయతి రసం తద్భజనవాన్. ఈ జన్మలోని మనుష్య జన్మకు చరమ ప్రయోజనమైన బ్రహ్మానందమును, నిత్యానందమును నేను పొందెదనుగాక. ఈ శరీరము పడిపోతున్నప్పుడు ఇది పడిపోవడం అన్నది సహజ పరిణామమని నేను సాక్షి మాత్రంగా చూస్తూ నిలబడగలిగినటువంటి ప్రజ్ఞ పొందెదనుగాక. అలా పొందడానికి అన్నం పెట్టడం ఒకటి కాదు, నా మనసుకి మంచి సంస్కారమును కూడా నువ్వు కల్పించాలి. అన్నాన్నిచ్చి జీర్ణం చేసి శక్తిగా మారుస్తున్నావు. ఆ శక్తిగా ఏది అయిందో ఆ శక్తి అమ్మ లోకం పాడవడానికి ఉపయోగపడకూడదు. 10 మంది సంతోషానికి పనికి రావాలి. ధార్మికమైన బ్రతుకు కావాలి. నేను తరించాలి, సంసార సాగరాన్ని దాటాలి, నిత్యానందాన్ని నేను అనుభవించాలి. ఇక్కడే ఈ శరీరంలోనే ఉండి జీవన్ముక్తుడనై, మోక్షం అంటే ఎప్పుడో చచ్చిపోయాక వచ్చేది కాదు, జీవన్ముక్తుడు అంటారు. జీవన్ముక్తుడు అంటే ఇక్కడే ఈ శరీరంలోనే ఉండి ఈ శరీరము శాశ్వతము కాదని ఆత్మ శాశ్వతమని తెలుసుకుని ఆత్మని అనుభవంలోకి తెచ్చుకున్నవాడెవరో వాడు జీవన్ముక్తుడు. ఒకనాడు శరీరం పడిపోతుంది, అటువంటి జీవన్ముక్తుడికి కూడా విదేహముక్తి పొందాడు అంటారు. ఆయనకి ఇప్పుడు శరీరం లేదు, కానీ ఆయన అంతటా అన్ని వేళలా ఉంటారు, వింటారు, ఆదుకుంటూ ఉంటారు. అటువంటి మహాపురుషులు ఎందరు ఉన్నారు, ఎంతమంది అనుభవాలు ఉన్నాయి, ఎన్ని గ్రంథాలు వచ్చాయి. రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి, చంద్రశేఖర భారతీ మహాస్వామి, ఇటువంటి మహాపురుషులు, భగవాన్ రమణులు అరుణాచలం, ఎంతమంది మహాపురుషులు లేరు. వాళ్ళందరూ శరీర పతనానంతరము కూడా విదేహముక్తిని పొంది అంతటా ఉండి ఎంతమందికి ఎన్ని రూపాలలో, ఎన్ని కారణాలకి, ఎన్ని రకాలుగా అనుగ్రహించి వాళ్ళ యొక్క సమస్యలను తీర్చి, అనుమానములను తీర్చి ఉపాసన మార్గంలో నడిపించగలిగినటువంటి దక్షత ప్రదర్శించారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.